నమస్తే, అంతరార్థానికి స్వాగతం. దేశంలో ఏదైనా ఉపద్రవం వచ్చినప్పుడు, ఆర్థిక ఇబ్బందులు కలిగినప్పుడు ప్రభుత్వాలు ఏం చేస్తాయి? ముఖ్యంగా వాళ్ళ ఉద్యోగుల పట్ల ఒక ఆదర్శ యజమానిగా ఉద్యోగులను ఆదుకోవాల్సి ఉంటుంది. అంటే నేను ఇప్పుడు కోవిడ్ లాంటి ఉపద్రవం వచ్చినప్పుడు, కోవిడ్-19 వచ్చినప్పుడే ప్రభుత్వం ఏం చేసి ఉండాల్సింది? ఉద్యోగస్తులు, తన సొంత ఉద్యోగస్తులు, ఈ పెన్షనర్స్కు వచ్చేటువంటి పెన్షన్ సరిపోని పరిస్థితి, తర్వాత పెరిగిన ఖర్చులు ఆరోగ్యం పైన, హాస్పిటలైజేషన్ అయితే, తర్వాత ప్రైవేట్ రంగంలో చేస్తున్నటువంటి వాళ్ళ పిల్లలు వారి ఉద్యోగాలు కోల్పోవడం, ఆ సంక్షోభం ఎట్లా ఉందనేది మనకు తెలుసు. అట్లాంటప్పుడు ప్రభుత్వం ఏదైనా అదనంగా సహాయం చేయాలి కదా, అట్లా చేయలేదు. చేయకపోగా వారికి రావాల్సిన డిఏ, కరువు భత్యం, డేర్నెస్ రిలీఫ్ ఉద్యోగస్తులకు, పెన్షనర్లకు ఇచ్చేది స్తంభింపజేసింది. ఇది జనవరి 1 తేదీ 2020, తర్వాత జూలై 1 తేదీ అదే సంవత్సరం 2020, దాని తర్వాత జనవరి 2021 నుంచి 18 నెలల పాటు వాళ్ళకి డిఆర్ ఇవ్వలేదు. అయితే ఇప్పుడు అదే తాత్కాలికంగా స్తంభింపజేసింది. అప్పుడు ప్రభుత్వము ఇంత వ్యయాన్ని భరించలేదు కనుక వీరి నుంచి కూడా కొంత పొదుపు చేసుకున్నది అని ఆ మాట చెప్పిన మాట వాస్తవమే. అయితే మరి తదుపరి సమయంలోనైనా అది తిరిగి వాళ్ళకి ఇవ్వాల్సింది కదా, ఇవ్వలేదు. పైగా ఈ మధ్యన అనేక పుకార్లు ఈ మే నెల నుంచే వాళ్ళకి రాబోతుంది అని. ఆ పుకార్లు నమ్మశక్యంగా ఉన్నాయా? ఒక పక్క ఎన్నికలు జరుగుతుంటే, ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు ప్రభుత్వం ఇంత ఉదారంగా వ్యవహరించి ఉద్యోగులకు అందజేస్తుందా? అట్లాంటి పుకార్లను నమ్మొద్దని, అవి కేవలం పుకార్ల లాగానే నాకు అనిపిస్తున్నాయి. కనుక ఇప్పుడు ఈ మే నెల నుంచో మరి వెంటనే ప్రభుత్వం ఇచ్చే నిర్ణయం తీసుకుంటుందని మాత్రం నేను అనుకోవడం లేదు. పైగా ఓ ఏడాది కింద 3 మార్చ్ 2023 ఎగ్జాక్ట్గా చెప్పాలంటే పార్లమెంట్లో ఒక గౌరవ సభ్యులు సి లాల్ రసాంగా ఓ ప్రశ్న అడిగినారు. ఆయన 18 నెలల కరువు భత్యాన్ని ఉద్యోగులకు, పెన్షనర్లకు అందించనున్నారా? ఎప్పటి నుంచి అందిస్తారు వగైరా, ఇది ప్రశ్న. దానికి ప్రభుత్వం అప్పుడు పంకజ్ చౌదరి గారు, గౌరవ మినిస్టర్ ఆఫ్ స్టేట్ మంత్రి గారు చెప్పింది, ఈ కారణం చేత మేము ఇవ్వలేకపోయాం వాళ్లకు. కోవిడ్ సంక్షోభము, ఆర్థిక సంక్షోభము, విత్త లోటు, ఆ లోటు ఇంకా కొనసాగుతూనే ఉన్నది కనుక మేము ఇవ్వడం లేదు. అయితే వీళ్ళకి ఇస్తే ఎంత మొత్తం అవుతుంది? ఆ ఇవ్వాల్సిన సమస్యనే ఉత్పన్నం కాదు అని చెప్పారు వాళ్ళు. అంటే ఇది శాశ్వతంగా వీళ్ళకి ఇవ్వడం లేదు అనేది ధ్వనించే విధంగా పార్లమెంట్లోనే మంత్రి గారు సెలవిచ్చారు. అట్లాంటప్పుడు వీళ్ళు ఇస్తారని ఎట్లా అనుకుందాం? అసలు అది ఎంత మొత్తము, ఆ మొత్తాన్ని అయితే వాళ్ళు ఎంత మొత్తం రానుంటుంది లెక్కగట్టి అయితే చెప్పారు. అది 34,402 కోట్లు. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే 34,402.32 కోట్లు. మరి ఈ 34,000 పైచిలకు సొమ్ము ప్రభుత్వానికి అత్యంత భారమైందా? మనం ఈ సంవత్సరం బడ్జెట్ కనుక తీసుకుంటే, అంటే ప్రభుత్వం ఏం తీసుకుంటే, అది 47,66,000 కోట్లు. దాంట్లో ఇది 1% కూడా కాదు, 0.7% అవుతుంది. అంటే మనసుంటే మార్గం ఉంది కదా. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు రావాల్సింది రాకుండా చేయాల్సినటువంటి తప్పనిసరి పరిస్థితి ప్రభుత్వానికి లేదు. దీన్ని పొదుపు చేసుకున్నాము, ప్రభుత్వ వ్యయాని కోసము, సంక్షేమ పథకాల కోసం వాడుకున్నాం వగైరా చెప్తున్నారు. అవన్నీ జరగాల్సిందే. కానీ ఉద్యోగులకు రావాల్సింది న్యాయంగా రావాలి కదా, అది ఇవ్వలేదు. కనీసం ఈ కొత్త ప్రభుత్వమైనా దీన్ని క్షుణ్ణంగా ఆలోచించి, మేము ఇవ్వాల్సింది వీళ్ళకి 34,000 కోట్లే కదా, ఉపశమనం కలిగిస్తుంది వ్యక్తిగతంగా ఉద్యోగులకు, పెన్షనర్లకు. ఇది ఆలోచించి కొత్త ప్రభుత్వం ఏమైనా దీనిపైన నిర్ణయం తీసుకుంటుందేమో చూద్దాం. ఈ ఛానల్ ద్వారా అట్లాంటి నిర్ణయం తీసుకోవాలి. ఉద్యోగుల నోళ్ళు కొట్టకూడదు. వారికి రావాల్సిన కరువు భత్యం ఎందుకు ఇస్తారు? ద్రవ్యోల్బణం పెరిగితే, ధరలు పెరిగితే, ఆ ధరలు ఉద్యోగులు ఏం పెంచుకోలేదు కదా. దీన్ని ఆలోచించండి మహాప్రభు అని, కొత్త ప్రభుత్వాన్ని మనం కోరుకుందాం. అట్లా ఆలోచిస్తారని ఆశిద్దాం. ఈ వీడియోని ఇంత ఓపికగా చూసినందుకు ధన్యవాదాలు. మీరు ఈ ఛానల్ ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్టయితే దయచేసి దీన్ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలుసు సబ్స్క్రిప్షన్ ఉచితమే, కానీ మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం వల్ల ఇట్లాంటి అనేక వీడియోలు, సమస్యలు మీ ముందుకు తీసుకురావడానికి మీరు నన్ను ఎంతగానో ప్రోత్సహించినట్టు అవుతుంది.
ధన్యవాదాలు.